ప్రతి మాసం మాదిరిగానే ఈ నెలలో కూడా దేవాది దేవుని మహాకృపను బట్టి దైవజనురాలు దేవుని సేవకు దేవుని అర్పించుకుని ఈ ప్రాంతంలో జరిగించుతున్న సేవ, అలాగే హల్లెలూయా స్తోత్రం. ఈ నెలలో కూడా మనందరినీ కూడా ఇక్కడికి సమావేశపరిచి ఒకరి కొరకు ఒకరిని ప్రార్థించే విధంగా, ఒకరి భారాన్ని ఒకరు పొందుకునే విధంగా, ఒకరి కష్టాలు ఒకరి దుఃఖాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ప్రభు మనందరినీ ఒక తోటలో పనివారిగా పిలుచుకుని ఉండగా, మనమందరం ఒకే యజమాని దగ్గరే పనిచేస్తున్నామని, మనమందరం ఒకే యజమాని తోటలో పనివారమని, నమ్మకంగా యథార్థంగా దేవుని పని మనం చేస్తామని దేవుడు మనకు అప్పగించారు సేవ. ఆ ప్రకారంగా మన సేవలు కొనసాగినట్లు సేవలో సేవకులకు కావలసిన కొన్ని విషయాలు, ఆత్మీయమైన మర్మాలు, ఉపదేశాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ 2024 అంతట్లో తోడయుండి తిరిగి 2025 ఈ జనవరి మాసము ఈ 2వ బుధవారం సేవకుల కూడికగా కూడుకోవడానికి కృప చూపిన దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు యుగయుగములో చెందునుగాక. ఈ శ్రేష్టమైన దినాన దేవుని పరిశుద్ధ పాత్రని చేరుకుని వచ్చిన మీ అందరికీ ఈ గుడికి ఏర్పాటు చేసిన దైవజనుడు అభిషేకినముకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక ప్రేమను అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. సియోనులో నుంచి దేవుని మిమ్మల్ని దీవించునుగాక. తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన కార్యములు మీ పట్ల సంపూర్ణంగా విస్తరింపచేసి తన సర్వ సమృద్ధితో సమృద్ధినిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఈ సంవత్సరం మీ పరిచర్యలు మీ ప్రయాణాలన్నింటిలో తోడయుండునుగాక. పలు విధమైన గండములు ఇరుకులు ఇబ్బందులన్నింటి నుంచి విడిపించి విమోచించి తన విశేషమైన క్షేమము నెమ్మది రక్షణ కలుగజేయునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రతి నెల కూడా ఈ రీతిగా మీ మధ్యలో దేవాది దేవుని వాక్యాన్ని అందించడానికి అల్పదాసుడునైన నన్ను ప్రేమించి మీ మధ్యగా ఆహ్వానిస్తున్న షకీనముకు, అలాగే ప్రతి నెల కూడా వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నారు, మేలు పొందుతున్నారు అన్నది సాక్ష్యాన్ని విని దేవుని పరిచయంలో సంతోషిస్తూ నిండు అనారోగ్యంతో ఆవరించి ఉన్నను. మీరు నా పట్ల చూపించుచున్న ప్రేమ ఆదరణను బట్టి మరలా మీ మధ్యలో దేవుని వాక్యం ద్వారా మీకు సేవ చేసే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఎంతో సమయం మీ మధ్యలో మాట్లాడలేకపోయినా కొద్ది నిమిషాలైనా మాట్లాడడానికి ప్రభు నాకు అవకాశం ఇవ్వాలని ప్రభువాన్ని కోరుకుంటూ, ఎప్పటి అట్లే ఈ దినం మన యొక్క ధ్యానం కొరకు గడిచిన ఈ నెలతో 4 నెలలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్న ఒక అంశము ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో నుంచి 8వ వచనంలో ఉన్న 4 భాగాలలో 3 భాగాలు మనం ధ్యానం చేసాం. ఈ దినం 4వ భాగము ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో నుండి 8వ వాక్యం చదువుకొని నేటి వరకు కొన్ని తలంపుల పరుగు దగ్గర మనం పొందుకుందాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, యెహోవా సన్నిధిలో నిలుచుటకును, ఆయనను సేవించి దేవునిని సేవించుటకును, ఆయన నామమును బట్టి దీవించుటకును, ఆయన నామమును బట్టి ఆయన వద్దకు వచ్చిన వారందరినీ దీవించుట అనే ఈ 4 భాగాలుగా ఉన్న సేవా పరిచర్యలు ప్రభువారు అప్పగించినప్పటి నుంచి నేటి వరకు జరుగుతూ ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తున్న. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినటువంటి చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నాడు స్తోత్ర 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన పరమందున్న మా పరిశుద్ధండి, మా ప్రభువును మీకు అత్యంత ప్రియకుమారుడు సర్వలోక మానవాళి పాపముల నుండి విడిపించుట కొరకై పాపమే రక్తం చిందించిన
మా యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని చెత్తపుచ్చుకొని మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను నాయన. మా ప్రియులు మీ సేవకురాలను మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ సేవ పరిచయాన్ని బట్టి స్తుతిస్తున్నాము. పగలనక రాత్రి అనక అయ్యా, అక్కర్లలో ఉన్న వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు ఒక ప్రార్థన పరిచయని మీరు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రార్థన ఫలితంగా ఎంతో మంది జీవితాల్లో సేవకుల్లో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. వాటన్నింటిని బట్టి స్తోత్రాలు. అయ్యా, నీ కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యమునకు శుభం కలుగును గాక. ఈ 2025వ సంవత్సరమునకు కావలసినంత సంపూర్ణ ఆరోగ్యాన్ని కుమార్తెకి ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా పరిచర్యకు చేయవలసిన కృపను కుమార్తెకి ఇవ్వండి నాయన. కావలసిన అభిషేకం ఇవ్వండి. కావలసిన అవసరతలన్నీ తీర్చండి. ఏ దినమునకు ఏది కావాలో మాకు తెలియదు, మీరు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో వారికి, వారి సేవకు, వారి సంఘానికి, పరిచర్యలకు శుభమని ప్రకటిస్తున్నాం. ఎంతమంది సేవకులుగా ఒక్క మాటలుగా ఒక్క మనసుతో మేము వేడుకుంటుండగా మీ కార్యాలు మీ సేవకురాల పక్షంగా జరుగును గాక. ఎప్పటికీ నీ కుమార్తె నెమ్మదిగా ఉండాలయ్యా. నెమ్మదితో నీ సేవ చేయాలా, నెమ్మదితో నీ పరిచర్య చేయాలా. ఆ ప్రకారమే చదవబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆత్మస్వరూపమైన నిన్ను వివరించడానికి నేనే పాటి వాడినయ్యా. నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. సిలువు చెంత బలహీనను చేరుచుండగా అయ్యా, వదిలిపబడిన పశువుగా బలిపీఠం మీద పెట్టబడుచుండగా పరలోకం నుండి పరిశుద్ధ అగ్నిని పంపండి అయ్యా. పరిశుద్ధ అగ్ని చేత ఈ పశువును కాల్చండి అయ్యా. బూడిదిగా మార్చండి అయ్యా. బూడిదలో నుంచి మా అందరితో మీరు మాట్లాడింది. మీరు పరిశుద్ధాత్మదేవములు ఆహ్వానిస్తున్నామయ్యా. రండి నాయన, ప్రతి ఒక్కరిపై అయ్యా అల్లాడండి నాయన. ఒక్కొక్కరిలోకి మీ అభిషేకాన్ని కొమ్మరించండి. ఈ సంవత్సర ఆరంభంలో, ఈ సంవత్సరం మొదటి మాసంలో ఒక విశేషమైన కృప ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆవరించును గాక. మీ ప్రత్యక్షతలు మాకు అనుగ్రహింపబడును గాక. మెరుగైన లేఖనాలలో ఉన్న సత్యము మాకు అనుగ్రహింపబడును గాక. పరిశుద్ధాత్మదేవ, మీదైన శైలిలో, మీదైన స్థాయిలో మీ కార్యాలన్నీ మా పట్ల మాలో జరిగించి మీ సేవ జరిగించుటకు, మీ సేవ చేయటకు మమ్మందరినీ లేపమని సిద్ధపరచమని, సేవలో వాడుకోమని, కార్యములన్నీ జరిగించమని సకల ఆటంకాలు యేసు నామములో బంధిస్తూ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, శ్రద్ధగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాము. ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ నెల నుండి 12 అవర్స్ ప్రేయర్ ప్రారంభించబోతున్నాం. రేపు శనివారం, సెకండ్ శనివారం. లాస్ట్లో అందరి చేత ప్రార్థన చేయండి. మీరు కూడా చేయండి. 11 గంటల 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల కంటిన్యూ మన బ్రేక్ అవర్ ద్వారా. ఓకే, మంచిది ప్రియులారా. ఒక మంచి స్తోత్రం చెప్తాం దేవునికి. హల్లెలూయా. ప్రియులారా, ఈ నెలతో కలుపుకొని 4 నెలల నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఆ అంశం ఏమిటంటే, దేవుని సేవ దేవాది దేవుడు మోషేకు అప్పగించి ఉండగా, దయచేతనే నా సేవ నీకు అప్పగించానని చెప్పి సంఖ్యాకాండంలో దేవుడు తెలియజేస్తున్న సత్యాన్ని బట్టి, దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులుగా ఉన్నటువంటి మనలో ఉన్న ఏ టాలెంట్ లేదంటే ఏ ప్రత్యేకతలు చూచి దేవుడు మనకు సేవ అప్పగించలేదు, కానీ కేవలం దేవుని దయచేతే మనకు దేవుని సేవ అప్పగించారు. హల్లెలూయా. ఆయన దయచేత అప్పగించిన ఆ సేవలో 4 భాగాలుగా, మొదటి భాగము దేవుని మందసం మొయ్యాలి అనేటువంటి మొదటి భాగము. 2, ఏ దేవుడైతే మనకు సేవ అప్పగించారో ఆ దేవునితో నిలబడాలని, ఆ దేవుని నిలబడాలని. రెండవదిగా, 3వది, ఏ సేవలైతే దేవుడు మనకు అప్పగించారో ఆ దేవుణ్ణి మనం సేవించాలని. 4వదిగా, ఆ సేవ జరుగుతున్న స్థలములోకి వచ్చిన దేవుని ప్రజలందరినీ దీవించడము అనే ఈ 4 భాగాలు కలయిక సంపూర్ణమే సేవ. హల్లెలూయా. మీరు ఏకీవించాలి అందరు కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఎటువంటి విభేదాలు లేవు, విమతములో ఎటువంటివి లేవు. మనందరినీ ఐక్యపరచు అభిషేకంతో దేవుడు అభిషేకించే దేవుడై ఉన్నారు. 133 కీర్తన ఎన్నోసార్లు మనం చదివి మనం వినిపించవలసిన సందర్భాల్లో మనం ప్రకటించాం. ఏమది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆరోను గడ్డము కారి ఆయన అంగి అంచులు దిగ్గసారిన పరిమళ తైలం వలె ఉంటుంది. ఐక్యత అనే ఐక్యత.
హల్లెలూయా. హల్లెలూయా. కనుక విభేదించేవాడు వేరు, మన దేవుడు దేవుని అభిషేకము ఐక్యపరిచే అభిషేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఐక్యము అవ్వాలి అంటే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల తలంపులు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటి నుంచి విభజించి వాటన్నిటిని తొలగించి అందరినీ ఐక్యపరిచేటువంటి వారే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, సేవలో మొదటి భాగం మందసము అంటే దేవుడు మనకు అప్పగించిన సేవ మనం మొయ్యాల. అందుకే పాత నిబంధన కాలంలో కూడా దైవజనుడు ప్రధాన యాజకుడు అనబడిన యాజకుని హృదయం మీద న్యాయ విధాన పథకము అనే ఒక పథకాన్ని ధరింపజేస్తాడు ప్రభువారు. అంటే హృదయం మీద మొయ్యాల. హల్లెలూయా. రెండు భుజాల మీద ఉరీము తుమ్మీము అనేటువంటి రెండింటిని ప్రభువారు రెండు భుజాల మీద ఉంచారు, మొయ్యాల. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా దేవుని యొక్క సేవను మొయ్యడానికి మనకు అప్పగించారు తప్ప క్రొత్త బండి అనబడిన ఎటువంటి క్రొత్త విధానంలో మనం సేవ చేస్తే ఆ క్రొత్త బండి మీద ఉన్నటువంటి ఆ నిబంధన మనసు జారిపోతుండగా ఉచ్చ పట్టుకున్నప్పుడు దేవుడు అక్కడ తను మొత్తినప్పుడు మందసం దగ్గర చనిపోయినట్లు దేవుని వాక్యం మనం చూచాము. అంటే క్రొత్త విధానాల్లో క్రొత్త పద్ధతుల్లో సేవ చేస్తే ఆ సేవ కొనసాగదు అని మనకు ఒక హెచ్చరికగా ఉంది. క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి మోయించిన సేవ దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది గమనిస్తే సేవ మనకు అప్పగించిన దేవునితో మనం నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపుగా 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. అబ్రహాము దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. నోవాహు దేవునితో నడిచినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. వీరందరినీ చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే వీరందరూ దేవునితో నిలబడి దేవుడు సేవ నేర్పి ఉండగా ఆ నేర్చుకున్న సేవను వారు చేశారు దేవుని సేవగా. హల్లెలూయా. మూడవదిగా మనం దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. గడిచిన నెలలో మీ మధ్యలో ఈ యొక్క లేఖనాన్ని మీకు ప్రకటించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవించుట అంటే దేవుని ఎడల కృతజ్ఞత భావము కలిగి, ఆరాధన భావం కలిగి, భక్తి భావం కలిగి ప్రార్థన చేయడమే దేవుణ్ణి సేవించడం. హల్లెలూయా. ఇలాగను మన పూర్వీకులు మన పితరులందరూ కూడా దేవుణ్ణి సేవించి దేవుని సేవ సక్సెస్ గా విజయవంతంగా చేశారు. మనకు అప్పగింపబడిన సేవ కూడా మనం విజయవంతంగా చేయాలంటే మనము కూడా మనం దేవుని సేవించాలి. హల్లెలూయా. మొదటిగా మందసాన్ని మొయ్యాలంటే భారం మన గుండెల మీద భుజం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది సేవ అప్పగించిన దేవునితో ఉండాలి, మన బాలకులు లాంటి వారితో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది సేవ అప్పగించిన దేవుణ్ణి మనం సేవించి ఆ సేవించుతున్న దేవుని సేవని మనం చేయాలా. హల్లెలూయా. ఈ దినం నాలుగవ భాగంలో ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమున దేవుడు యెహోవా ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. దీవించే సేవ. సేవలో నాలుగో భాగం ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలందరినీ మనము దీవించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి 2 భాగాలు మీకు ఈ ఉదయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, మనము దీవించబడాలి. 2, మనం దీవించాలి. ఒకటి, మనం దీవించబడాలి. 2, మనం దీవించాలి. ఈ యొక్క 4వ భాగమే దేవుడు మనకి ఇచ్చిన సేవలో 4వ భాగం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. 3:26 అపోస్తుల కార్యం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాడిని వాని దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించుటకు ఆయన సేవకుణ్ణి మొదట పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు, సమస్తమైన సృష్టి అంతటిని సృష్టించి ఈ సృష్టి అంతా నడిపించుతున్న ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఈ లోకానికి ఒక సేవకునిగా వచ్చాడంట. హల్లెలూయా. ఆ సేవకునిగా వచ్చినటువంటి యేసయ్య చేసిన సేవ ఏమిటంటే ప్రతి వానిలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించి ఆ దుష్టత్వం నుంచి ఎవరైతే తొలగించబడ్డారో, ఎవరి నుంచి అయితే దుష్టత్వం తొలగిపోయిందో వారిని ఆశీర్వదించడానికి యేసయ్య వచ్చారంట. అలాగే ఆయన సేవ చేశారు.
హల్లెలూయా. యేసయ్య సేవ ఏమిటయ్యా అంటే ప్రతి వాణిలో ఉన్న దుష్టత్వం నుంచి మళ్లించడం, వాడిని ఆశీర్వదించడమే దేవుడు చేసిన సేవ ఒక భాగంగా చూస్తే. రెండవది, సర్వలోక మానవాళి పాప భారాన్ని సిలువపై మోపబడినగా దేవాది దేవుడు ఆ పాప భారం మోపబడిన సిలువను మోసి సిలువనెక్కి ఆ సిలువ రక్తం చేత మనందరినీ పాపం నుంచి విడిపించారు. హల్లెలూయా. దుష్టత్వం నుంచి మళ్లించేమో ఆశీర్వదించారు, సిలువను మోసేమో మన పాపాలు తీసివేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం సేవనే సిలువుగా మోయాల్సిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటి భాగాన్ని మీరు గమనిస్తే దుష్టత్వం నుంచి మళ్లించి మనం ఆశీర్వదించడానికి మొట్టమొదటిగా ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. నిజమే. ఎవరయ్యా ఆశీర్వదించబడుతున్నారు, ఎవరయ్యా దీవించబడుతున్నారంటే ఎవరిలో ఉన్న దుష్టత్వాన్ని దేవుడు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అలా దుష్టత్వం నుంచి మళ్లించబడితేనే వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను కలిగి ఉండవలసినంత దుష్టత్వాన్ని కలిగి ఉండి నన్ను దీవించట్ల దేవుడు అనుకోవడం అమాయకం. నేను దేవుడికి విరోధ వ్యతిరేకతలను కలిగి ఉండి నేను దేవుడు ఆశీర్వదించడం అది అతిక్రమం. దుష్టత్వం నుంచి ఎప్పుడైతే ఒక వ్యక్తి మళ్లించబడతాడో తప్పకుండా ఖచ్చితంగా దేవుడు అతన్ని దీవిస్తున్నారు. హల్లెలూయా. దుష్టత్వం నుంచి మళ్లింపబడకుండా ఒక వ్యక్తి, ఒక సేవకుడు దీవించబడడం అనేటువంటిది అసాధ్యమైన సత్యాన్ని మనం గుర్తించాలా ఈ 2025 సంవత్సరం మొదటి నెలలోనే. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రభువారు ఇలాగున లోకంలోకి సేవ చేయడానికి వచ్చారు. ఆ సేవ ఏమిటయ్యానంటే ప్రతి వారిలో ఉన్న దుష్టత్వాన్ని మళ్లించి వారిని ఆశీర్వదించడానికి వచ్చారు. దుష్టత్వం నుంచి మళ్లించేశారు, ప్రజలను ప్రభు ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ జక్కయ్య అనబడినటువంటి ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, పన్నులు వసూలు చేసేటువంటి వాడు. న్యాయంగా పన్నులు వసూలు చేసే అధికారా, అక్రమంగా పన్నులు వసూలు చేసే అధికారా? అతను మాట్లాడాలి. న్యాయంగా పన్నులు వసూలు చేసే అధికారా, అన్యాయంగా పన్నులు వసూలు చేసే అధికారా? జక్కయ్య అన్యాయంగా పన్నులు వసూలు చేసే అధికారి. ఇప్పుడు అన్యాయంగా పన్నులు వసూలు చేసే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రభు దర్శించాడా లేదా? అతను అబ్రహాము కుమారుడిగా మార్చాడా లేదా? ఇతరులో మనం కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే ఆ దుష్టత్వంలో ఉన్న జక్కయ్యను దర్శించాడు, దుష్టత్వాన్ని మళ్లించాడు, అబ్రహాము కుమారుడిగా మార్చేశాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము కూడా ఎంతో దుష్టులుగాను, దుష్టత్వంగా, దూషించు వారిగా, ద్వేషించు వారిగా, ఎంతో మందిని బాధించు వారిగా, ఎంతో మందిని హింసించు వారిగా మనం ఉన్నాము. రక్షణ పొందక ముందు, నీటి బప్తిస్మం పొందక ముందు, సేవలోనికి రాకముందు. హల్లెలూయా. అట్టి మన దగ్గర ప్రభు వచ్చారు, దుష్టత్వం నుంచి మళ్లించారు, మనం ఆశీర్వదించారు. ఆశీర్వదించబడ్డారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనైతే నిండు మనసుతో చెప్తాను, నన్ను సర్వ సమృద్ధితో నా దేవుడు దీవించాడు. హల్లెలూయా. చాలా చోట్లకు వెళ్తున్నాం, ప్రత్యేక చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి వెళ్తున్నాం. ప్రతి చోట చెప్పేటువంటి సాక్ష్యం ఒకటి, ఏ కొరతతో, ఏ కొదుతో మమ్మల్ని దీవించలేడు, సర్వ సమృద్ధితో మా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఇలా కూడా దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వదించడానికి యేసు ప్రభువారు వచ్చారనే వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఒక సమరస్త్రీని మీరు గమనించండి, ఒక సమరస్త్రీని గమనించండి, ఒక శతాధిపతిని గమనించండి, ఒక యాజకుడిని గమనించండి. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ వారిని దుష్టత్వం నుంచి మళ్లించాడు, ప్రభు ఆశీర్వదించాడు. ప్రభు మనకు అప్పగించిన సేవలో 4వ భాగం ఏమిటంటే దేవుని దగ్గరకు వచ్చిన దేవుని ప్రజల్ని మనము యెహోవా నామములో మనం దీవించాలి. ఇదే మన పరిచర్య. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీవించుట అంటే ఏమిటి అని ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే 2 మాటలు కనబడతాయి. దీవించుట అంటే ఏమిటి? ఒకటి, దీవించుట అంటే మెన్ టు బ్లెస్ గాడ్. మెన్ టు బ్లెస్ గాడ్ మొదటి మాట. రెండో మాట ఏమిటంటే గాడ్ బ్లెస్సెస్ మెన్. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏమిటంటే మనుషులు దేవుణ్ణి స్తుతిస్తారు, మనుషులు దేవుణ్ణి స్తుతిస్తారు, మొదటి భాగం. కానీ అసలు భాగం ఏంటంటే దేవుని మనుషులు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుడు వారిని అనుగ్రహిస్తాడు. దేవుని మనుషులు దేవుని స్తుతిస్తారు, దేవుని మనుషులు దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తారు? వారిని అనుగ్రహిస్తాడు. ఇది బ్లెస్డ్ అనేటువంటి దీవించుట అనే మాటకు అర్థము. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మనుషులందరూ దేవుని స్తుతిస్తారు, మనుషులందరూ దేవుని స్తుతిస్తారు, వారికి దీవెన కాదంట. దేవుని మనుషులు ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారిని దేవుడు అనుగ్రహిస్తాడు. దీని పేరే దీవించే పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు 2-3 వ్యక్తులు మీ ముందు పెడతాను.
చెప్తాను. ఎవరు వారంటే దేవుడు సేవకుడు అని ఎవరినన్నారో ఆ దేవుడు సేవకుడు అన్నవాన్ని మీ ముందు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా యెషయా పుస్తకం 45వ అధ్యాయం 4వ వాక్యం. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 4వ వాక్యం. నేను త్వరగానే ముగిస్తాను. నా సేవకుడు అయిన యాకోబు నిమిత్తము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబు అనే ఇశ్రాయేలీయుల 12 గోత్రకర్తల తండ్రి అయిన యాకోబును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటే ఎవరు అని మనం అంటామంటే 12 గోత్రకర్తల గల తండ్రి యాకోబు అని అంటాం మనం. యోసేపు తండ్రి యాకోబు అంటాం మనం. మగసిరి గలవాడై పోరాడిన వాడు యాకోబు అంటాం. మాట్లాడదామా? దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు తండ్రి అని యాకోబు అంటాం మనం. 12 గోత్రకర్తల కన్న తండ్రి యాకోబు అంటాం మనం. మగసిరి గలవాడై ప్రార్థన చేసిన వాడంటాం. హోషేయ పుస్తకం 12:3 ప్రకారంగా దేవుడితో పోరాడి గెలిచిన వాడంటాం. ఆదికాండం 32వ అధ్యాయం ప్రకారంగా అన్నకు భయపడిన వాడంటాం. అన్నను మోసం చేసిన వాడంటాం. తండ్రిని మోసం చేసిన వాడంటాం. లాభాన్ని మోసం చేసిన వాడంటాం. ఇలా ఎన్నో రీతులుగా యాకోబుని గురించి మనం మాట్లాడుతుంటే దేవాదేవుడు మాట్లాడుతున్న యాకోబు గురించి ఒకే మాట, నా సేవకుడైన యాకోబు. హల్లెలూయా. ప్రభువా, నువ్వు యాకోబుని సేవకుడు అంటానికి అతను సంఘం ఉందా? అతను ఒక మందిరం ఉందా? అతను ఆరాధన చేస్తున్నాడా? అతను ప్రార్థన చేస్తున్నాడా? డైలీ ఎలాగో డైలీ ప్రార్థన చేయడం లేదు, మందిరం లేదు, స్థలం లేదు, సంఘం లేదు, మనుషులు లేదు, ఏమీ లేదు. ఎవరు లేని ఏ సేవ అని మేము అనుకుంటున్నాము. ఈ రోజున మేము సేవ అనుకుంటున్న సేవ ఏ సేవను చేయనటువంటి యాకోబును పట్టుకొని నువ్వు సేవకుడు అంటున్నావు. ప్రభువా, ఏంటి ప్రభువా యాకోబు చేసిన సేవ అంటే? ప్రియులారా, ఆ యాకోబు కడుపును పుట్టిన 12 గోత్రకర్తలను దీవించడమే యాకోబు సేవ. హల్లెలూయా. ఆ 12 గోత్రకర్తల్లో ఒకరైన యోసేపు కడుపును పుట్టిన మనవలను దీవించడమే యాకోబు సేవ. హల్లెలూయా. కరువు కణంలో ఉండగా, ఐగుప్తులో ధాన్యం ఉండగా, ఐగుప్తులో ఉన్న ధాన్యాన్ని తెచ్చుకోవడం కొరకు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు తన తండ్రిని యాకోబుని వెంటబెట్టి వెళ్ళి ఫరో ఎదుట నిలబెడితే ఫరోను దీవిస్తున్నాడు యాకోబు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగను యాకోబుని గురించి మనం ధ్యానం చేస్తే యాకోబుని దేవుడు సేవకుడు అన్నాడు. యాకోబు చేసిన సేవ ఏమిటయ్యా అంటే తన కుమారులను దీవించడమే, తన మనవలను దీవించడమే, రాజును దీవించడమే సేవ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి మీరు ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం, 49:28, 47:7, 49:28 ఆదికాండం. మరియు యోసేపు తన తండ్రిని యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో ఉన్న లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. దేవునికి మహిమ కలుగును గాక. 49:28 ఇవి అన్ని ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని యాకోబు దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూస్తూ కొన్ని మాటలు వినండి. హల్లెలూయా. మైగా చెప్తూ ఉంటారు ఇప్పుడు గురుముఖస్య విద్య లభ్యతే. ఇప్పుడు మనకు వాక్యం అప్పాలంటే వాక్యం చెప్పి సేవకుడు చూస్తూ వింటమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కణంలో కరువు ఉంది, బియ్యం లేవు, ధాన్యం లేవు, గోధుమలు లేవు. ఎక్కడున్నాయి? పంట ఎక్కడుంది? ధాన్యం ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. ఇప్పుడు కణంలో ఉన్నటువంటి యాకోబు ధాన్యం కొరకు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చాడు. తండ్రి వచ్చాడు కదా అని చెప్పి గౌరవంగా తన తండ్రిని పరిచయం చేయడానికి ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫరో దగ్గర తీసుకెళ్ళినప్పుడు యాకోబు ఏమన్నాలి? అయ్యా, నేను నా 12 మంది కొడుకులు కూతురున్నామయ్యా, కుటుంబం ఉన్నది, మా కుటుంబానికి అసలు ధాన్యం అయ్యాను దండం పెట్టి అడగాల. దండం పెట్టి ధాన్యం ఇవ్వమని అడగాల. దండం పెట్టట్లా, ధాన్యం ఇవ్వమని అడగట్లా. చెయ్యెత్తి దీవిస్తున్నాడా? చెయ్యెత్తి దీవిస్తున్నాడు. చెయ్యెత్తి దీవిస్తున్నాడు. యాకోబు దగ్గరకు వచ్చిన దేవుడు యాకోబులో ఉన్న దుష్టత్వాన్ని మన్నించి యాకోబుని ఆశీర్వదించగా ఇప్పుడు యాకోబు దీవించేవాడిగా మారిపోయాడు. యాకోబు ఆశీర్వదించేవాడిగా మారిపోయాడు. యాకోబు దీవించేవాడిగా మారిపోయాడు. కుమారుడు దీవిస్తున్నాడు, మనవలను దీవిస్తున్నాడు, రాజును దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఫరో అయినారుగా ఏమయ్యా ధాన్యం కోసం వచ్చామని మీ అబ్బాయి చెప్తే కరువు మీ ప్రాంతంలో చెప్తే కరువు గురించి మాట్లాడుతున్నా, కరువు ఎందుకు వచ్చింది, వర్షాలు పడుతున్నా, వర్షాలు ఎందుకు పడుతున్నా, ఇవన్నీ మాట్లాడాలి నువ్వు. ఇవన్నీ మాట్లాడుకోవడం దీవిస్తున్నావేంటి? అట్లా కారణము అతను దీవిస్తుంటే దీవించబడుతున్నాడు ఫరో. దీవించబడుతున్నాడు ఫరో. దీవించబడుతున్నాడు ఫరో. ఎందుకు దీవించబడిగా ఒకప్పుడు యాకోబు మోసగాడిగా ఉండి మారాడంటే యాకోబులో ఉన్న మోసం అనేటువంటి దుష్టత నుంచి దేవుడు మళ్ళించాడు.
దీవించాడు. మనం కూడా ఆ దుష్టత నుంచి మళ్లించబడితేనే దీవించబడతాము. దీవించబడితేనే దీవించు వారిగా మారుతాం. చెప్పడం కొట్టగలరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఏ దుష్టత్వం ఉంది, నీలో ఏ దుష్టత్వం ఉంది చెప్పడానికి నేను నిలబడలా. మనకు దేవుడు అప్పగించిన సేవలో మొదటి భాగం మందసం మొయ్యాలా అంటే బాసులుగా ఉండకూడదు. ఎప్పుడు సేవను మోస్తూనే ఉండాలి, గుండె మీద, భుజాల మీద. రెండవది ఆ సేవకు అప్పగించిన దేవునితో ఉండాలా, బాలకుతో ఉండకూడదు, ఇంకెవరితో ఉండకూడదు. మూడవది ఆ సేవ అప్పగించిన దేవుణ్ణి మనం సేవించాలా. నాలుగవది ఆ దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలందరినీ యేసయ్య నామములో, యెహోవా నామములో వారిని దీవించాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, యాకోబునంటే ఇట్లా అన్నాడు అనుకుందాం కదా. సరే, దావీదుని గురించి ఏమన్నాడో చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల పుస్తకం 11వ అధ్యాయం 33వ వచనం, లేదంటే 13:36 అపోస్తలుల కార్యం చదవండి. 13:36 అపోస్తలుల కార్యములు. దావీదు తన తరం వారికి సేవ చేసి ఉంటుంది, చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఇక్కడ దావీదు అనబడినటువంటి దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడంట తన సేవకుడిని పుట్టించాడంట. ఎవరయ్యా సేవకుడు? దావీదంట. ఎలాంటి సేవ చేశాడంట దావీదు? దేవుని సంకల్ప ప్రకారం సేవ చేశాడంట. హల్లెలూయా. ఏమిటయ్యా దేవుని సంకల్ప ప్రకారం చేసిన సేవ అంటే? దాని చేసిన సేవను దీవించడమే. హల్లెలూయా. తన తరం వారికి సేవ చేశాడంట. ప్రభువా, ఒక మందిరం లేదు, ఎలా సేవ చేశాడు సేవకుడంట. ప్రభువా, ఎక్కడో స్వార్థ కోటలు పెట్టాడా సేవ చేశాడంటానికి? వీధి స్వార్థాన్ని చేశాడా సేవకుడు అంటానికి? అసలు సేవకుడని మేము అనుకుంటున్నా ఈ దినాల్లో. సేవకుడని నేను పిలిపించుకున్నా. నాకులాగా ఎక్కడ సేవ చేసినట్లయినా దావీదు నువ్వేమంటున్నావు? నీ సంకల్పం చొప్పున సేవ చేశాడంట. తరం వారికి సేవ చేశాడంట. మనకున్న పేటకి సేవ చేయలేకపోతున్నాం. మనం ఏ గ్రామంలో మన మందిరం ఉందో గ్రామాంతరికే సేవ చేయలేకపోతున్నాం. ఆయన తరం వారికి సేవ చేశాడంటే ఎలా చేశాడు సేవ అంటే? దేవుని సంకల్ప ప్రకారముగా సేవ చేశాడని ఉంది. హల్లెలూయా. ఒకటి దేవుని సంకల్ప ప్రకారంగా సేవ చేశాడంట. రెండవ తరం వారికి సేవ చేశాడంట. మీరేం మాట్లాడట్లా అంటే మా గ్రామానికి సేవ చేయట్లేదు అన్నావు పాస్టర్ గారు, అందుకే మాట్లాడట్లేదు అంటారు మీరు. గ్రామాంతరికి సేవ చేస్తే గ్రామాంతరం రక్షించబడాలిగా. ఆ గ్రామంలో 3 నెలల తర్వాత మళ్ళీ మందిరం పెడతాడు ఇంకో సేవకుడు వచ్చి. అక్కడ నిన్న మొన్న వచ్చి పెట్టాడు సేవకుడు వచ్చాడండి, సేవ పెట్టాడు, సేవ చేస్తాడని అంటున్నావుగా. మరి ఎందుకు వచ్చేసాడు సేవకుడు? నువ్వు సేవ చేస్తావుంటే గ్రామాంతరికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక విన్న విషయాన్ని పొడవబడింది అనే దానికంటే అంగీకరిస్తే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క గ్రామంలో ఒక్కరి వల్ల కాట్లా, అందుకే కూడా పిలిచాడేమో దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్ప ప్రకారం దేవుని సేవ చేశాడంట దావీదు. దావీదు తరం వారికి సేవ చేశాడంట దావీదు. ఆ మాటలంటే నాకు చాలా సిగ్గవుతుంది. తరం వారికి సేవ చేశాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్ప ప్రకారం సేవ చేశాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం దేవుని సంకల్పం ఏమిటో. దేవుడి సేవ చేసిన సేవ ఏమిటో చూద్దామా దేవుని వాక్యంలో నుంచి. హల్లెలూయా. చదవండి బిడ్డలారా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 2వ వాక్యం. 2 సమూయేలు 6:20. మొదటి దినవృత్తాంతములు 16:2. 2 సమూయేలు 6:20. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవిస్తున్నాడంట. స్తోత్రం చెప్తా మంచిగా. మొదటి 2 సమూయేలు 6:20. మొదటి 2 సమూయేలు 6:20 వాక్యం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. హల్లెలూయా. యాకోబును చూస్తే ఏం చేస్తున్నాడండి? దీవిస్తున్నాడు. ఎవరిని? 12 గోత్రాల కర్తలు దీవిస్తున్నాడు. వాళ్ళ కొడుకులైన మనవళ్ళని దీవిస్తున్నాడు. ఎఫ్రాయిం మనష్షేను దీవిస్తున్నాడు. రాజు నిలబడితే ఫరో దీవించేస్తున్నాడు. ఏంటి సార్ సేవ? యాకోబు సేవ అంటే దీవించడమే. దేవుని సంకల్పం చొప్పున తరం వారికి సేవ చేసిన దావీదు ఏంటంటే ఆయన చేసిన సేవ అంటే దీవించడమే. జనులను దీవిస్తున్నాడంట. నిజంగా మీరు చెప్పండి, రాజుగా ఉన్నటువంటి దావీదు రాజును పరిపాలించాలా, ప్రజలను దీవించాలా? రాజుగా ఉన్న దావీదు ప్రజలను పరిపాలించాలా, ప్రజలను దీవించాలా? ఇప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నాడా, ప్రజలను దీవిస్తున్నాడా? మాట్లాడదు చక్కగా తెరిచి దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం
గాక. బలులను అర్పించేసి జనులను దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పోని ప్రజలను దీవించాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తాడంట? తన ఇంటి వారిని దీవించేస్తాడు వచ్చి ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని సంకల్పంలో ఉన్న సేవ ఏంటి చెప్పండి నాకు ఒక మాట. ఇప్పుడు దానిని బట్టి దేవుని సంకల్పంలో ఉన్న సేవ ఏమిటి? దీవించడమే. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుల ద్వారా దేవుడు చెప్పినటువంటి సేవలో మొదటిది మనసు మొయ్యాలన్నాడు, 2 దేవుడితో నిలబడాలన్నాడు, 3 దేవుడిని సేవించాలన్నాడు, 4వది ఆ యెహోవా నామమున ప్రజలందరినీ దీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. పరమాలు మీరు చదువుకుంటారు, మీరు మీ మనసులో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక అద్భుతమైన స్టేట్మెంట్. సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అందరూ చెప్పగలరా? ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. మీరేం నోడు తెరవట్లా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజులను తన కొడుకులను కుమారులను దీవిస్తున్న యాకోబుని దేవుడు సేవకుడు అన్నాడంటే యాకోబు దీవించుతున్న సేవ దేవునికి ఎటువంటిది? ఇష్టమైంది. హల్లెలూయా. ఈ సత్యను తెలుసుకోవాలి. దైవజనుడా, దైవ సేవకులారా, హల్లెలూయా. వచ్చిన వాళ్ళతో గంటసేపు 30 గంట సేపు అరగంట సేపు మాట్లాడటం కాదు, వాళ్ళని దీవించడం రావాలా. వాళ్ళని దీవించడం రావాలంటే ముందు నువ్వు దీవించబడాలా. నువ్వు దీవించబడిన దుష్టత నుంచి మళ్ళించబడాలా. హల్లెలూయా. నువ్వు దుష్టత నుంచి మళ్ళించబడకుండా దీవించబడవు. నువ్వు దీవించబడకుండా దీవెన నీలో లేకుండా నీలో నుంచి ఏ దీవెన వెళ్ళదు. హల్లెలూయా. బిలామంటున్నాడు ఒక మాట, అద్భుతమైన చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలీయులను దీవించుట దేవుని దృష్టికి మంచిది అని దేవుడు చెప్తున్నాడంట. హల్లెలూయా. నిజంగా నేనంటే ఒక మాట, ఇంతకాలం సేవ చేస్తున్న నీ సేవలో నువ్వు చేస్తున్నటువంటి ఏ సేవ దేవునికి ఇష్టం? నువ్వు ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమేనా? నువ్వు మోకరించడం దేవునికి ఇష్టంగా ఉందా? నీ ఉపవాసాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ కన్నీళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ పరిశుద్ధ దేవునికి ఇష్టంగా ఉందా? నీ భక్తి దేవునికి ఇష్టంగా ఉందా? నీవు చేస్తున్న సేవలో ఉన్న భాగంలో ఏ సేవ నీ దేవుడికి ఇష్టమైంది? బిలామంటున్నాడు, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఈ సంవత్సరం అందరూ చనిపోయిన స్టేట్మెంట్ సార్ అది. ఈ సంవత్సరం అందరూ చనిపోయిన స్టేట్మెంట్ ఇది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. మీకు తెలుసా అండి, దేవుడు అంగీకరించిన ప్రార్థనలు ఉన్నాయి, దేవుడు అంగీకరించని ప్రార్థనలు ఉన్నాయి. మీకు తెలుసా? 2 దేవుడు అంగీకరించిన బలులు ఉన్నాయి, దేవుడు అంగీకరించని బలులు ఉన్నాయి. మీకు తెలుసా? 3 దేవుడు అంగీకరించిన కన్నీళ్లు ఉన్నాయి, దేవుడు అంగీకరించని కన్నీళ్లు ఉన్నాయి. 4 దేవుడు అంగీకరించిన విశ్వాసం ఉంది, దేవుడు అంగీకరించని విశ్వాసం ఉంది. హల్లెలూయా. హేబెలు బలి అర్పించాడు, కయీను బలి అర్పించాడు. ఎవరు బలి అంగీకరించాడు, ఎవరు బలి అంగీకరించలేదు? దేవుడు. హేబెలు బలి అంగీకరించాడు, కయీను బలి అంటే బలులు అంగీకరించిన వారు బలులని దేవుడు అంగీకరించడం లేదు. హల్లెలూయా. కన్నీళ్లు విడిస్తే యాకోబును ఆశీర్వదించాడంట, అదే కన్నీళ్లు విడిస్తే యేసును తోసేశాడంట. హెబ్రీ పత్రికలో చెప్పిన మాట. అంటే కన్నీళ్లు విడిచిన ప్రతి వారి కన్నీళ్లు దేవుడు అంగీకరించట్లేదు, బలు అర్పించిన ప్రతి వారి బలు అంగీకరించట్లేదు, ప్రార్థన చేసిన ప్రతి వారి ప్రార్థన అంగీకరించట్లేదు. కనుక మనం చేస్తున్నటువంటి సేవ దేవునికి అంగీకారమో కాదో మనకు తెలియాలా. 2 మనం చేస్తున్న సేవ దేవునికి ఇష్టమో కాదో తెలియాలా. హల్లెలూయా. మంచిగా చెబుదావా? మంచిగా చెబుదావా? దేవునికి మహిమ కలుగును గాక. బిలాము చేసిన సేవలో నేర్చుకున్న సత్యం ఏమిటంటే ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. అంటే సేవ చేస్తున్న సేవకులమైన మనము సేవలో దేవునికి ఏది మంచిదో మనకు తెలియాలి, దేవుని దృష్టికి ఏది మంచిదో తెలియాలి, దేవుని మనసుకి ఏది మంచిదో. ఏమి తెలుగుండే సేవ చేసేది? ఏమి తెలుగు చేసే సేవ అంటారా? తెలుసుకొని చేసే సేవ అంటారా? నేర్చుకోకుండా చేసే సేవ అంటారా? నేర్చుకొని చేసే సేవ అంటారా? హల్లెలూయా. మీరేం మాట్లాడుకుంటూ మౌనంగా పోతున్నారు ఎందుకో? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకాలం నుంచి సేవకులని చెప్పుకుంటున్న సేవకులమైన మనము చేస్తున్న సేవలో దేవుని దృష్టికి మంచిది ఏదో తెలుసుకున్నావా? బిలాము చేస్తున్న సేవలో తెలుసుకున్న సత్యం ఏంటంటే ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. హల్లెలూయా. ఆ దేవుని దృష్టికి మంచిదైన సేవ యాకోబు చేశాడు. ఆ దేవుని దృష్టికి మంచిదైన సేవ దావీదు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక యాకోబు దావీదులు యేసు ప్రభువులు మాత్రమే దీవించే సేవ చేశారా? ఇంకెవరు దీవించే సేవ చేయలేదా? చూద్దాం మరొక వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 14:24 వాక్యం. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. చాలు, దేవునికి స్తోత్రం చెప్తే మంచిగా. ఇక్కడ కాలేబు అనబడిన యెహోషువతో సమమైన వాడిని చూపిస్తున్నాడు మనకి. కాలేబు యెహోషువతో ఒక జతగా ఉంటారు, దావీదు యోనాతాను మాదిరిగా. హల్లెలూయా. అలాంటి కాలేబుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఏమన్నాడండి? మంచి మనసు కలిగిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిండు మనసుతో దేవుడిని అనుసరించేవాడంట. ఇతను కూడా ఒక సేవ చేశాడు. ఆ సేవ ఏంటో చూద్దాం ఒకసారి. యెహోషువ పుస్తకం 15:19. యెహోషువ పుస్తకం 15:19 వచ్చినాం. కాలేబు కుమార్తె అయిన అక్సా కాలేబు దగ్గరకు వచ్చి మాట ఏముంటుందో తెలుసండి? నాన్నగారు నాకు ఒక దీవెన దయచేయని అడుగుతుంది. హల్లెలూయా. నిజంగా కుమార్తె వచ్చి తండ్రి దగ్గర ఏమడగాలండి? డాడీ డాడీ మంచి డ్రెస్ కొని డాడీ అనాలి, లేదా డాడీ డాడీ మీ అల్లుడి గారి బండి కొని డాడీ అనాలి, లేదంటే ఇద్దరు పిల్లలు పుట్టారు మాకు, నలుగురు ఉన్నప్పుడు బండి మీద వెళ్ళకపోతే కారు కొని అని అడగాల. కానీ అక్సా అనబడినటువంటి కాలేబు కుమార్తె వచ్చి కాలేబుని ఏమడుతుందో తెలుసా? దీవెన దయచేయి. నిజంగా ఒక మాట, ఎప్పుడన్నా మీ పిల్లలు కానీ ఎవరు వచ్చి మిమ్మల్ని దీవెన దయచేయని అడిగారా? ప్రార్థన చేయమని అడిగారా? అంటే దీవెన దయచేయమని అడుగుతుందంటే ఆ తండ్రి దగ్గర ఏముందని తెలిసిందా? బిడ్డకి దీవెన ఉందని తెలుసు. హల్లెలూయా. ఆ ఉన్న దీవెన దీవిస్తాడని తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము చేసే సేవలో 1 మందసం మొయ్యాలా, 2 దేవుడితో నిలబడాలా, 3 దేవుడిని సేవించాలా, 4 ఆ దేవుడి దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ దీవించాలా. ఒక మాట అనుకుందామే. మన దగ్గరికి విశ్వాసులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు మన గురించి మా సేవకుడు మిగిలితే దీవిస్తాడు అని వస్తాడా? దీవిస్తాడు అని వస్తాడా? వద్దు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకులే, అన్నయ్యా పోయి ఆయన దగ్గరికి ఎందుకులే అన్నారా? అక్సా అనబడినటువంటి కుమార్తె తండ్రి దగ్గరకు వచ్చి వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? నా తండ్రి దగ్గరికి అయితే దీవెన వస్తుంది, నా తండ్రి దగ్గరికి అయితే దీవిస్తాడు. మన సంఘ బిడ్డలు మన దగ్గరికి మనం దీవిస్తామని రావాలా? ఆ పుత్రమని భావం గురించి మా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, మా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం, మా దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మనం దీవిస్తాడని నమ్మకం రావాలా? ఆ వచ్చిన వాళ్ళు నమ్మకంగా దీవించాలా. అది సర్వ సేవ, అది దేవుని సంకల్పం అంట, అది దేవుని ఇష్టం అంట. ఇశ్రాయేలు ప్రజలను దీవించే సేవ దేవుని సంకల్పము. ఇశ్రాయేలు ప్రజలను దీవించే సేవ దేవుని దృష్టికి ఇష్టమైంది. హల్లెలూయా. కనుక దేవుని దృష్టికి ఇష్టమైంది కనుక అది దేవుని సంకల్పమైన సేవ కనుక ఆ సేవ యాకోబు చేశాడు, ఆ సేవ దావీదు చేశాడు, ఆ సేవ కాలేబు చేశాడు. వీళ్ళందరినీ ఏ మనుషుల సేవ కదల్లా, దేవుని సేవలు సత్యమేస్తున్నాడు. దేవుని ప్రజలను దీవించే సేవ చేస్తున్న వారిని సేవకులను దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు సార్. హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన సేవకులను సంపాదించకపోతే మనకి ఎంత కోపం వచ్చేంతో. ఏం సేవకులు ఉన్నాడు? సేవకుడిగా వెళ్తే మన సేవకుడిని కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనాన్ని బట్టి మనల్ని సేవకులు అని అనవచ్చా? నాతో సహా ఈ లేఖనాన్ని బట్టి, ఈ మర్మాన్ని బట్టి, ఈ సత్యాన్ని బట్టి, ఈ వాక్య లేఖనాన్ని బట్టి మనల్ని ఎవరైనా సేవకులు అనగలరా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రపంచ భారం అంతా మోస్తున్నట్లుగా మనం ఎంతో భారం మోస్తున్న వాళ్ళగా ఫీల్ అయిపోతా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దీవించడం భారం మోయడం అంటారా? దేవుని సంకల్పం అంటారా? దీవించడం దేవునికి ఇష్టం అంటారా? నీకు ఇష్టమా, నాకు ఇష్టమా? అంటే మన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు ఒక ఆశతో అక్స వచ్చినట్టు వస్తారు. నా సేవకుడు దీవిస్తాడని వస్తాడు, నా సేవకులను దీవిస్తాడని వస్తారు. వాళ్ళ కొరకు మనం ఒక దీవెన సిద్ధంగా ఉంచాలా, వాళ్ళకు ఒక దీవెన సిద్ధంగా ఉంచాలా, వాళ్ళని దీవించి పంపాలా. హల్లెలూయా. చెప్తా మంచిగా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రజలు యెహోవా నామములో దీవించుట అనే సేవ ఎవరి దృష్టికి మంచిది? అది ఎవరి సంకల్పం? అది ఇప్పుడు దేవుని సంకల్పంలో సేవ ఏమిటంటారు? దేవునికి ఇష్టమైన సేవ ఏమిటంటారు? ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చే ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని నిండు వృద్ధాప్యులు వచ్చిన ఎవరు వచ్చినా సరే మనం దీవించాలా, మనం దీవించాలా. దీవించడమే దేవుడు మనకు అప్పగించిన సేవ అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తాం ప్రియులారా. మరొక మాట చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం. 34:5 ద్వితీయోపదేశకాండం
నిర్గమకాండం ముగింపుకు వచ్చేసే నేను యెహోవా సేవకుడైన మోషే చాలు. 39 నిర్గమకాండం 43 నిర్గమకాండం 39:43 మీకు నేను 2 విషయాలు చూపిస్తున్నా. ఒకటి దేవుడు సేవకుడు అన్నాడు, ఆ సేవకుడు చేసిన సేవ ఏంటి? ఇదే ఇప్పుడు మన ధ్యానం. మోషే ఎవరికైతే తాను పని చేయమని చెప్పాడో ఆ పని అంతా యెహోవా ఆజ్ఞాపించినట్లుండడం చూచి అలాగే వారు చేసిండ్రు కనుక మోషే వారిని దీవించెను. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి సార్ యాకోబు సేవ? ఏంటి సార్ దావీదు సేవ? ఏంటి సార్ కాలేబు సేవ? ఏంటి సార్ మోషే సేవ? ఏంటి సార్ యేసయ్య సేవ? హల్లెలూయా. యాకోబు సేవ ఏమిటి? దావీదు సేవ ఏమిటి? మోషే సేవ ఏమిటి? కాలేబు సేవ ఏమిటి? యేసయ్య సేవ ఏమిటి? మరి నీ సేవ ఏంటి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రజల్ని యెహోవా నామములో దీవించే సేవ మనం చేపడదుము గాక. దేవుని దృష్టికి సేవ చేపడదుము గాక. దేవుని సంకల్పకరమైన సేవలు చేపడదుము గాక. మన సేవలో వచ్చిన వారందరూ దీవించబడాలా. ప్రతి బిడ్డ దీవించబడాలా. చదువుకునే వారు దీవించబడాలా. ఉద్యోగస్తులు దీవించబడాలా. వ్యాపారస్తులు దీవించబడాలా. చేతులు చేసేవారు దీవించబడాలా. చేతులు చేసేవారు దీవించబడాలా. సన్నకారు రైతులు దీవించబడాలా. ప్రతి ఒక్కరు దీవించబడాలా. అలాగే దీవించే 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 సేవ దేవుని దృష్టికి ఇష్టమైంది. అది దేవుని సంకల్ప ప్రకారమైంది. ఇక్కడ మోషే దీవించాడంట. ఎలా దీవించాడండి? తాను చెయ్యమని పని చెప్పాడంట. తాను పని చేయమని చెప్పాడంట. ఆ పని విన్నవారు ఎలా చేశారంట? దేవుడు ఆజ్ఞాపించినట్టు చేశారంట పని. అలా దేవుడు ఆజ్ఞాపించినట్టు ఉండడం చూచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే చూడండి, క్వాలిటీ చూడండి. ఫరో ముందు నుంచోబెడితేనేమో యాకోబు ఫరో దీవించాడు. 12 గోత్రకర్తలు దీవించేశాడు. ఆ గోత్రకర్తల్లో ఒకరైన యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే ఎఫ్రాయిముని దీవించాడు. అని ఎప్పుడు వీళ్ళేమన్నా చేస్తే దీవించాడు, ఏమి చేయకుండా దీవించాడు యాకోబు. 2 దావీదు దీవించిన దీవెన ఏమన్నా చేస్తే దీవించాడు, ఏమి చేయకపోతే దీవించాడా? ఏమి చేయకపోతే దీవించాడు. కానీ మోషే దీవించట్లా. పాయింట్ పట్టుకో. ఇప్పుడు ఫరో నుంచున్నాడండి, బియ్యం ఇచ్చాడు దీవించాడా? గోధుమలు ఇచ్చాడు దీవించాడా? ధాన్యం ఇచ్చాడు దీవించాడా? 12 గోత్రకర్తలు ఇచ్చాడని దీవించాడా? లేదు. అలా దీవించిన వాడు ఇస్సాకు. రెబెకా వండి పెడితే తీసుకొచ్చేసి పెట్టాడు యాకోబు. ఇస్సాకు గారికి పెట్టాడు లేదా? ఎవరు వండి పెట్టింది పెట్టాడు? రెబెకా తీసింది పెట్టాడు. అసలు ఎవరికి చెప్పాడు అలా వండి పెట్టమని? ఏశావుకి చెప్పాడు. ఎలా చేయమన్నాడు? వేటాడమన్నాడు. అది మనకి ఏమి లేవు అసలు. పండుగ డబ్బు వండేయడం పెట్టేయడం తీసుకు. ఇస్సాకు కూడా ఏం చెప్తాడు? నా కుమారుడు వచ్చింది తండ్రి. అదే మీరు స్వరం యాకోబుది, శరీరం ఏశావుది, రక్తం ఇచ్చి కళ్ళు మందం అయిపోయింది ఏమనుకోవాకండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఏం చేయకపోయిన ప్రజలు దీవించేశాడు. దావీదు కుటుంబం ఏం చేయకపోయిన ప్రజలు దీవించేశాడు దావీదు. మోషే అలా దీవించట్లా. ఒక పని చెప్పాడంట. ఆ పని చేసిన వారు ఎలా చేశారు తెలుసా? యెహోవా ఆజ్ఞాపించినట్టు చేశారంట. అలాగే ఉందంట వాళ్ళు చేసిన పని. అప్పుడు దీవించాడంట. హల్లెలూయా. అంటే దీవించబడే దీవెన కాదు నాన్న. హల్లెలూయా హల్లెలూయా. దీవెన కాదు. ఆలోచించుకోదిగా అక్కడ. హల్లెలూయా. ఆలోచించి నిర్ధారించు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు మనం చిన్నపని సన్నపని చెప్తామని చెప్పవా? ఆ పని ఎట్లా ఉండాలా? దేవుడు ఆజ్ఞాపించినట్లు ఉండాలా? మోషే చెప్పినట్లు అట్లా ఉండాలా? అంటే పని విన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన చేస్తారు పని. హల్లెలూయా. కుర్చీ వేయాలంటో కుర్చీని పెట్టేస్తున్నాడు. ఏం చెప్పాము మనం? ఏం చేసినాడు? ఇప్పుడు ఆ కుర్చీ సరి చేసుకోవాల్సింది ఎవరు? అదే. ఇప్పుడు అలా కుర్చీ వేయాలంటే కుర్చీ పెట్టిన దీవించాలా? హల్లెలూయా. సింపుల్ గా చెప్పా, టైమింగ్ కుదిరిగా. హల్లెలూయా. మోషే పని చెప్పాడంట. ఆ పని యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉందంట. అంటే ఇప్పుడు మోషే పని చెప్తే ఈ పని చేసేవాడు ఎవరికి ప్రార్థన చేయాలా? అది ఎందుకు మోషే ఎవరు ఆజ్ఞాపించారా పని చేయమని? దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? మోషేకి. మోషే ఏం చేశాడు? పని చేయమని చెప్పాడు. ఈ పని చేసాడు చెప్పాడు. ముక్క కొయ్యమన్నాడు, చిత్తికి పట్టమన్నాడు, గుల్ల పట్టమన్నాడు, కన్నం కొట్టమన్నాడు, కోసం దిగేయమన్నాడు. కాదు.
యెహోవా ఏ విధంగా ఆజ్ఞాపించాడో తెలుసుకున్నాడంట. మోషే చెప్పిన మనం చూస్తే ఆయన చెప్పినట్టే ఉందంట. అర్థమైంది మీకు ఆ మాట? చదువుకునే ఒకసారి ఆ మాట చదువుతారా? ఆ పని అంతయు చూసినప్పుడు ఆ పని అంతా చూశాడు మోషే. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని మోషే చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ పని చేసే వాళ్ళకి మోషే చెప్పాడా దేవుడు చెప్పాడా? పని చేసే వాళ్ళకి మోషే చెప్పాడు. కానీ వాళ్ళు ఎలా చేశారు? దేవుడు ఆజ్ఞాపించాడు చేశారు. అంటే పని వల్ల తర్వాత వీళ్ళు ఏం చేశారు? టపటప పర్రమని పోయిరా, కస్స కస్సమని గొంతు తీరా. హల్లెలూయా. ఈ పని ఎవరిది? దేవుడిది. ఈ పని ఎవరు చెప్పేది? మోషేకి దేవుడు చెప్పాడు అని వీళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడు వీళ్ళకి చెప్తే అలా చేస్తే అలా ఉందంట. అప్పుడు దీవించాడంట మోషే. హల్లెలూయా. అంటే దీవించడం అంటే అడ్డుగోలుగా దీవించకూడదు అర్థం అన్నమాట. హల్లెలూయా. దీవించడం కదా దీవెన 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 కాదు నాన్న. హల్లెలూయా. హల్లెలూయా. దీవించే సేవ దేవుని దృష్టికి ఇష్టమైంది. దీవించే సేవ దేవుని సంకల్పమే. అయినప్పటికీ స్టార్టింగ్ ఎలా దీవించాలా? ఏం చేయకపోతే దీవించాలా? పోను ఎలా జీవించాలిగా? పని చెప్పాలా? ఆ పని ఎట్లా చేయలేడు? అది అట్లా రెండో చూస్తే నువ్వు దీవించాలా? పని అట్లేదు అడ్డగోలుగా ఒక పని దీవించేస్తావా? దీవించేది పోతా. హల్లెలూయా. స్తోత్రం చెబుతాం మంచిగా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు చేసే దీవించే సేవ మొదటిగా వాడు ఏం చేయకపోయినా దీవించినా, దుష్టత్వం మళ్లించబడితే దీవించినా, ఆ తర్వాత నువ్వు చెప్పింది యెహోవా ఆజ్ఞాపించినట్లుంటే అప్పుడు నువ్వు దీవించాలా. దాని పేరు సేవ. హల్లెలూయా. చూద్దాం మంచిగా. సరే, ఇదంతా పాత నిబంధన సేవ పాస్టర్ గారు. ఇప్పుడు కొత్త నిబంధన అక్కడికి వద్దాం. మొదటి కొరింథీ 4:12 సాధ్యమైనంత వరకు సాధ్యమైన సమాచారంతో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా దేవుని కృపలో. మొదటి కొరింథీ 4:12 పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము. మొదటి బలసా చదువులారా. స్వహస్తములతో పనిచేసి పౌలయ్య సేవ చూడండి పిల్లారా. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందించబడి దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఓ పోటీ ఇష్టం ఉండాలా? మనకి కావాల్సింది అక్కడ ఒక మాట కావాలి మనకి. ఏం చేస్తున్నాడంటే పౌలయ్య స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాము. ఇలా స్వహస్తాలతో పనిచేసి డబ్బు సంపాదించి డబ్బుతో సేవ చేస్తుంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ నిందిస్తున్నారంట. నిందించబడి ఏం చేస్తున్నారంట? దీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం అనుకుంటాం కదా, సంఘం నా కష్టం, మందిరం నా కష్టం, గోడ నా కష్టం, సిమెంట్ నా కష్టం, కూల్డ్ బ్లీడ్ నా కష్టం. హల్లెలూయా. స్వస్థత కష్టపడతా ఖండాలు సేవ చేస్తాడు పౌలయ్య. స్వస్థత కష్టపడతా నిజంగా ఇదే టైం ఇప్పుడు మనకి పెడితే దేవుడు ఎవరైనా సేవ కొడతారు అసలు? హల్లెలూయా. మందిరం కడితే ప్రజలు అవుతారని దేవుడు చెప్పి మందిరం కట్టిన డబ్బు సంపాదించి పని చేరుకోవడానికి పోయించాడు. నీకు చేయగల సేవ చేయగలమా? అదే దేవుడు పిలిచాడు అనుకున్నాను కానీ ఇంకా స్థలం రాలేదు. అందుకే మళ్ళీ పనికి పని అన్న చెప్పు, సేవ అన్న చెప్పు, 2 లేదా 3 చెప్పు చేస్తానంట. మనం స్వస్థలతో పనిచేస్తాడు పౌలయ్య. అలా స్వస్థలతో పనిచేసి సంఘాలు కట్టి సేవ చేస్తుంటే ఏం చేస్తున్నారండి? అబ్బా సేవకుడు ఎంత కష్టపడుతున్నాడండి, అబ్బా సేవకుడు అండి అట్లదంట. నిందిస్తున్నారంట. ఆయన చేస్తాడు ఇప్పుడు దీవిస్తున్నానంట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని స్థలాలు చూడండి, సంఘం అంతా సేవకుడు మోస్తూ ఉంటారు. అసలు మా సేవకుడు మొక్కడండి, అబ్బో మా సేవకుడు పరిచయం, అబ్బో మా సేవకుడు వాక్యమండి, అబ్బో. ఇదంతా దండలేసే బ్యాచ్. పౌలయ్య గారికి దండలేశారండి ఎవరన్నా? ఏసైకి దండలేశారండి ఎవరన్నా? పేతురు గారికి దండలేశారండి ఎవరన్నా? అట్లా దండలేయడానికి వస్తుంటే ఏం చేశారండి? పౌలు సేవలో కాళ్ళు కొట్టుకుని దండ పెడుతున్నారు. మనకి మేము మీలాంటి మనుషులు దండలే మాకు. నేను హల్లెలూయా. దండం పెట్టలేదా? తన్ను రాజుగా చేయట కూర్చున్నారు. చేసుకుని ఏం చేశాడు? 2 రాజులు చేయండి అన్నాడా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి మంచిగా. అదే మనం ఏమంటాం? పాస్టర్ గారిని గౌరవించడం కూడా తెలియదు సంఘానికి అంటాం మనం కూర్చొని ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పౌలయ్య గారిని నిందించారా, దీవించారా లేదంటే పొగిడారు? చెప్పండి నాకు. ఎట్లా సేవ చేస్తున్నాడంట? స్వహస్తాలతో పని చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. ఏమనొచ్చు? పోలే ఏమనొచ్చు? ఎవరు రూపాయి ఆశించారా?
ఎవరు ఆశ్రయించారు రా, ఎవరు పొలం ఆశించారు, ఎవరు స్థలం ఆశించారు, నా చేతులతో కష్టపడి సంఘాన్ని కడుతున్నాను అనొచ్చు అనకూడదా? అనొచ్చు. అన్నాడు. నిందిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంట అంటే ఇది మన సేవ అండి, అది దేవుని సంకల్పంలో సేవ అండి, అది దేవుని దృష్టికి ఇష్టమైన సేవ. అదే కనుక మనకిష్టమైనట్లుగా సేవ, మనకిష్టమైన సేవగా చేయాల్సింది. దేవుని దృష్టికి ఇష్టమైన సేవ చేయాలా, అది దేవుని సంకల్పంలో ఉన్న సేవ. ఆ సేవే యెహోవా నామమున దీవించే సేవ. స్తోత్రం చెప్తాం మంచిగా. హల్లెలూయా. కొత్త నిబంధనలకు వచ్చాం కదా ఇప్పుడు. ఇంకో 2 మాటలు చూసి ముగించేస్తా. హల్లెలూయా. లూకా సువార్త 24:50, లూకా సువార్త 54:51, లూకా 24:50, బేతనియా వరకు వారిని తీసుకొని పోయి, యేసుక్రీస్తు ప్రభువుల వారు బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారి నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. యేసయ్య సేవలో 2 భాగాలు. ఒకటి దుష్టత నుంచి మళ్ళించి ఆశీర్వదించడం ఒక సేవ. హల్లెలూయా. రెండవది వారిని బేతనియా వరకు తీసుకుని పోయి ఆశీర్వదించను. ఆశీర్వదించుచుండగానే ప్రభువారు ఆయన మేఘాల మీద వెళ్ళిపోతారు పరలోకానికి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించకపోతే ప్రజలకు ఇప్పుడు మేఘం వచ్చింది అంటారా? మేఘం తీసి ఎత్తాడంటారా? హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అసలు దీవించడమే చేత కాదు. సేవకులకి దేవుని దయచేసి క్షమించండి. కొంతమందికి దీవించడమే రాదు. నేర్చుకుందాం ప్రభుకాళ్ళ దగ్గర నేర్చుకుందాం. దీవెన అనే మాటే రాదు. ప్రభు బిడ్డల్ని దీవించు, కుటుంబాన్ని ఆశీర్వదించు, వృద్ధి పొందించు, మేలు చెయ్య, ఉపకారాలు చెయ్య అనేది రాదు. ఎంత వరిగా వస్తుంటే మీరు తగలబడ్డానికి జీవితం ఉంది. ఎంత దీవించాడు దేవుడు? ప్రేసేమన్నాడు, దుష్టత మళ్ళీ దీవించేస్తాడు. మనం అర్థం చెప్పగా ఎట్లొచ్చింది దీవెన, ఎట్లొచ్చింది సంవత్సరం మంది నీ కొడుకు ఎట్లా పరీక్షలు పాస్ అవుతాడు? సంవత్సరం మంది నాడు కొడుకు ఎట్లా పాస్ అవుతాడని నువ్వు ప్రశ్నిస్తావు. మనం చేసేయాలేంటి? సంవత్సరం వ్యాపారం పోతున్నావు. దేవుడు ఎట్లా దీవిస్తాడు? నీకెట్లా దీవిస్తాడు? హల్లెలూయా. యెహోవా నామమున దీవించుట దేవుని సంకల్పములో ఉన్న సేవ. యెహోవా నామమున దీవించుట దేవుని దృష్టికి ఇష్టమైన సేవ. హల్లెలూయా. ఇలా దీవించే సేవ మనం చేయకపోతే అది దేవుని సంకల్పంలో ఉన్న సేవ కాదని మనం తెలుసుకుందాం. 2, దీవించే సేవ మనం చేయకపోతే అది దేవునికి ఇష్టమైన సేవ నువ్వు తెలుసుకోలేదనే సత్యాన్ని ఈ పూట మనం తెలుసుకుందాం. హల్లెలూయా. బేతనియా వరకు తీసుకుని వెళుతూ ఆశీర్వదించాడంట. ఆశీర్వదించుచుండగానే ఆయన మేఘాల మీద ఆరోహణమై వెళ్ళిపోతున్నాడంట. స్తోత్రం చెప్పండి మంచిగా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించుచుంటే వెళ్ళాడా యేసయ్య? శపిస్తుంటే వెళ్ళాడా? ఆశీర్వదించుండగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఈ ఆశీర్వాద పరిచర్య, ఈ దీవెన పరిచర్య, ఈ దీవెన సేవ, ఆశీర్వదించే సేవ అంటారా, సేవ కాదంటారా? మీరందరూ చెప్పలా? యెహోవా నామమును దీవించే సేవ అంటారా, సేవ కాదంటారా? అది ఎటువంటి సేవ? అది 1 దేవుని సంకల్ప ప్రకారమైన సేవ, 2 దేవునికి ఇష్టమైన సేవ. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పటి వరకు నేను ప్రకటించుకుంటూ వస్తున్న వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏ మనుషులు సేవకులు అనలేదు, దేవుడే సేవకుడు అన్నాడు. యాకోబుని దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు. హల్లెలూయా. దావీదుని దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు. కాలేబుని ఏమన్నాడు? నా సేవకుడు. మోషేని ఏమన్నాడు? పౌలయ్యని ఏమన్నాడు? యేసయ్యని ఏమన్నాడు? వీళ్ళందరినీ సేవకుడు దేవుడు అన్న మనుషులు అన్నారా? ఎందుకు దేవుడు వారిని సేవకులు అన్నారంటే దేవుని సంకల్ప ప్రకారమైన సేవ, దేవుని దృష్టికి ఇష్టమైన సేవ చేసేవాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం మంచిగా. సరే, వాళ్ళందరూ దీవించక మేమే ఇవ్వాలండి. దీవెనకి ఇచ్చేసావు, జనాలకి దీవెన ఇచ్చేసావు, కుటుంబానికి దీవెన ఇచ్చేసావు, అన్ని ఇచ్చేసావు. మరి మా పరిస్థితి అంటే సరే చూడు, కీర్తన గ్రంథం 118:26. యెహోవా పేరిట వచ్చువాడు యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. చెప్పండి. హల్లెలూయా. ఏ మందిరానికి వచ్చినటువంటి మందిరంలో ఉన్న వాళ్ళందరినీ దేవుని సంకల్ప ప్రకారమైన సేవ, దేవుని దృష్టికి ఇష్టమైన సేవ నువ్వు దీవించావో ఆ దీవించబడిన వాళ్ళంతా యెహోవా
మనల్ని దీవిస్తున్నారంట. హల్లెలూయా. సోదరు చెప్పండి మంచిగా, సోదరు చెప్పండి మంచిగా. దీవించబడిన వారు ఏం చేస్తున్నారో తెలుసండి, దీవిస్తున్నారంట. హల్లెలూయా. యెహోవా మందిరంలో నుంచి ఎవరిని దీవిస్తున్నారంట? నిన్ను దీవిస్తున్నామన్నారా, మిమ్ము దీవిస్తున్నామన్నారా? చెప్పండి మంచిగా. యెహోవా మందిరంలో ఉన్నవాళ్ళు ఎవరిని దీవిస్తున్నారు? మిమ్మును అంటే సేవకుని దీవిస్తున్నారు సార్. హల్లెలూయా. ప్రజల్ని మనం దీవించాలా, ప్రజలు దీవించబడి మనల్ని దీవించాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సంకల్ప ప్రకారం సేవ సార్. ఇది దేవుని దృష్టికి ఇష్టమైన సేవ సార్. ఈ సేవ చేసేటువంటి సేవే దేవుని దృష్టికి ఇష్టమైంది, దేవుని సంకల్పంలో సేవ. కనుక ఇట్టి సేవ చేసిన యాకోబుని నా సేవకుడు అన్నాడు, దావీదు నా సేవకుడు అన్నాడు, కాలేబు నా సేవకుడు అన్నాడు, మోషే నా సేవకుడు అన్నాడు. హల్లెలూయా. యేసయ్య నా సేవకుడు అన్నాడు, పౌలు నా సేవకుడు అన్నాడు. అలా దేవుని చేత మనం సేవకులు అనిపించుకోవాలి అంటే దేవుని సంకల్ప ప్రకారమైన, దేవుని దృష్టికి ఇష్టమైన యెహోవా నామమున జనులను దీవించే సేవ మనం చేయాలా? స్తోత్రం చెప్దాం మంచిగా, స్తోత్రం చెప్దాం మంచిగా, స్తోత్రం చెప్దాం మంచిగా, స్తోత్రం చెప్దాం మంచిగా, స్తోత్రం చెప్దాం మంచిగా. మొదట మనం దీవించబడాలా, మనం దీవించువారిగా మారిపోవాలా. దావీదు దీవించబడ్డాడు, దీవించువాడిగా మారిపోయాడు. యాకోబు దీవించబడ్డాడు, దీవించువాడిగా మారిపోయాడు. మోషే దీవించబడ్డాడు, దీవించువాడిగా మారిపోయాడు. కాలేబు దీవించబడ్డాడు, దీవించువాడిగా మారిపోయాడు. పౌలు దీవించబడ్డాడు, దీవించువాడిగా మారిపోయాడు. మనం కూడా దీవించబడాలా, దీవించువారిగా మారిపోవాలా. అప్పుడు యెహోవా మందిరంలో ఉన్న వారందరూ యెహోవా మందిరంలో సేవ చేస్తున్న మిమ్మును దీవిస్తున్నారా? ఇట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇట్టి దీవెన దేవుడు ఈ సంవత్సరం మనకు కుమ్మరించును గాక. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఇట్టి దీవెనతో దేవుడు మనం దీవించును గాక. యెహోవా మందిరంలోకి వచ్చిన వారందరూ మిమ్మల్ని దీవించినట్లుగా వారిని దీవించే సేవ మనం చేయదు గాక. అట్టి సేవకు ఈ రోజు మనం ఒక పునాది వేయదు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను చూసిన సొలొమోను కూడా బొల్లను నేర్పించడం అయిపోయిన తర్వాత జనులను ఆశీర్వదించినట్టు కనపడుతుంది. ఎక్కడ చూడండి, దేవుడు సేవకుడు అని ఎవరిని అన్నారో వాళ్ళందరూ చేసిన సేవ, ప్రజలను దీవించే సేవ, కుటుంబాన్ని దీవించే సేవ, వారు చెప్పిన పని దేవుడు చెప్పినట్టుగా చేసినట్లు వారిని దీవించిన సేవే. ఇట్టి దీవించే సేవ దేవుని దృష్టికి ఇష్టమైంది. ఇట్టి సేవ దేవుని సంకల్ప ప్రకారమైనది. ఇట్టి సేవ చేయనట్లుగా దేవుడు మనకు అప్పగించుండగా ఈ సేవ చేద్దాం. దేవుని మందిరికి వచ్చిన వారందరూ మనల్ని దీవించుదురుగాక. ఆ దేవుని దృష్టికి ఇష్టమైన సేవ చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని దీవించుదురుగాక. ఇట్టి దీవెన ఆరంభంతో ఈ సంవత్సరం మన జీవితంలో సేవ ఆరంభమగునుగాక. ఈ కొద్ది వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం. అలా కళ్ళు మూయండి ఒక్క నిమిషం. హల్లెలూయా. నీకు వందనాలయ్యా. రానున్న దినాలలో ప్రతి రెండవ శనివారం పగలు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల ప్రార్థన జరగబోతుండగా అయ్యా ఈ పరిచర్ని మీరు దీవించండి అయ్యా. ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచర్లో ప్రార్థించే బిడ్డల్ని, మెలకువగా ప్రార్థించే బిడ్డల్ని అయ్యా, అయ్యా విశ్వాసంతో ప్రార్థించే బిడ్డల్ని, భక్తితో ప్రార్థించే బిడ్డల్ని రేపటి అయ్యా. స్తోత్రమయ్యా. ఖచ్చితంగా 12:45 ముగించేసారు ప్రియులారా. ఆలస్యమేం అవ్వలేదు బిడ్డలారా. యేసయ్యా నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఒక్క మాట ఒక్కసారి మన మనసులో ప్రభువా నీకు వందనాలయ్యా.